ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్లో పాల్గొన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందని కొనియాడారు. ఎమర్జెన్సీ రోజు చీకటి రోజని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 1975 జూన్ 25న ప్రపంచంలోని అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం పరిహాసం చేసిందన్నారు. జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్ నిర్వహించాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. ఎమర్జెన్సీలో 21 నెలలు అత్యవసర పరిస్థితి ప్రకటించారని తెలిపారు. అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12 ప్రకటించిన తీర్పుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందని చంద్రబాబు తెలిపారు. ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేం చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఒక తీర్పు ఇచ్చింది. ఎన్నిక చెల్లదు అని. ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పిస్తూనే అపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతుతో మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు, ఓసారి నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు